పంచభూతాలు పంచప్రాణాలు. మానవుడు శాకాహారిగా జీవించడం భూమికి ఇచ్చే గౌరవం. మానవుడు మంచిగా ఆత్మజ్ఞానంతో మాట్లాడటం నీటికి ఇచ్చే గౌరవం. మౌనం, ఆలోచనారహిత స్థితి, యోగంలో జీవించడం శ్వాసకు ఇచ్చే గౌరవం. ధ్యాన సాధన ద్వారా విశ్వమయ ప్రాణశక్తి ఆవాహనంతో జీవించడం ఆత్మకు ఇచ్చే గౌరవం. ధ్యాన ప్రచారం చేయడం ప్రకృతికి, పంచభూతాలకు ఇచ్చే గౌరవం. ప్రకృతి మాతే మనందరి కన్నతల్లి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, ఆరోగ్యం, ఆనందం, యోగం, క్షేమం. ధ్యానమే డాక్టర్, ధ్యానమే మెడిసిన్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోరు శాకాహార జగత్ అయితే ఊరు ధ్యాన జగత్ అవుతుంది. శానిటైజర్తో చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని, నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి అని ప్రకృతి మానవాళికి సూచిస్తున్న ఆరోగ్య సూత్రం. హరితాహారం, భూసారం, ఆహారం కలకాలం. భూమే ఆధారం, జలమే జీవనాధారం, శ్వాసే గురువు. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. సో be a vegetarian, do meditation. That is the solution for all. Meditation means be with your breath and be a light unto yourself. It is all about being human dream of a better place. That is global spiritual motto at the Intergalactic Federation. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ బంధుమిత్రులకు అందరి ఆరోగ్యం కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఎ లాట్ టు ఆల్.